పెద్ద పట్టణానికి దగ్గరగా ఉండి రీసెంట్గా వెలుగులోకి వచ్చినటువంటి అతి పురాతనమైన దేవాలయం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కోరిన మొక్కులు వెంటనే నెరవేరుతున్నాయని చాలామంది భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి వారికి ఎంతోమందికి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికల్ని నెరవేర్చినటువంటి ఘనత ఈ దేవునికి చెందుతుంది. ఈరోజు మనం నల్గొండ జిల్లాలోని అన్వేశ్వరమ్మ తల్లి గుట్ట దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సైదుల్ గారు మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. వారితోనే మాట్లాడి చూద్దాం. నమస్తే అండి. ఓం నమస్తే అండి. జై అన్వేశ్వరమ్మ తల్లికి జై. మహాశివాలయం గుట్ట మీద. అసలు ఈ గుట్ట ఎప్పటి నుంచి ఉంది, ఎట్లా వెలిసింది, ఏంది? గతంలో పురాత కాలంలో నుండి ఉన్న పైన శివాలయం ఉన్నది. ఆ శివాలయము అగస్త మానవుడు మునులు తపస్సు చేసుకున్న స్థలం అది. వాళ్ళు తపస్సు చేసుకొని అప్పట్లో ఆనాటి కాలంలో తపస్సు చేసుకొని నిర్మించిన శివాలయం, శివలింగం మీరు చూసి కూడా. ఆ శివాలయము ఆనాటి కాలం నుంచి ఉన్న శివాలయము ఇప్పుడు ఒక గత 4 నెలల నుంచి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మేము ఒకరోజు చితపాలకాయల కానీ పైకి పోయి ఆ భగవంతుని చూడడం జరిగింది. అమావాస్య రోజున ఆ భగవంతుడు సాక్షాత్తుగా గంట కొట్టడం వల్ల నాకు భగవంతుడు నిద్ర లేకుండా చేసిండు. ప్రతిరోజు 3 గంటలకు నైటు నిద్ర రాదు. అప్పటి నుంచి ఇక్కడ భగవంతునికి పని చేయాలని ఆలోచనతోటి ఆనాటి కాలం ఉన్న భగవంతుని దర్శించుకోవడానికి, మనము గుట్టపైన మహాశివుని దర్శించుకోవడానికి మనం చేస్తున్న పుణ్యకార్యము, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోలేమా అనే ఒక సంకల్పము, గట్టి సంకల్పం నేను తలుచుకున్నాను. ఆ భగవంతుని దయ వలన బ్రహ్మాండంగా మెట్లు వేయడానికి పూర్తి సహకారంతో భక్తుల ఆర్థిక సాయంతో చేసినాము. అదేవిధంగా మోటార్, బోరు, అదేవిధంగా కరెంటు కూడా భగవంతుని ఆధ్వర్యంలో జరిపించినందుకు ఆ ప్రత్యేకమైన భగవంతునికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. ఈ జన్మ ధన్యమవుగాక. ఓం నమ శివాయ. అంటే ఇక్కడ ఎన్ని రోజులు పూజలు జరుపుతున్నాం? ఇప్పుడు ఒక 4 నెలల నుంచి జరుపుతున్నాం. అంటే ప్రతిరోజు ఇక్కడ పూజలు ఉంటాయి? ప్రతిరోజు పూజలు ఉంటాయి. ఆ భక్తులకు సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు ఎట్లా సమకూరుస్తారు? భక్తులకు సౌకర్యాలు అందరికీ వచ్చిన వాళ్ళకి వాటర్ కూడా సౌకర్యాలు ఇస్తుంటాము. వచ్చిన భక్తులందరికీ ప్రతి ఒక్క భక్తుడు ఏదో ఒక బాధలో ఉంటాడు. ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా, సీఎం అయినా, ఎవరైనా ఏదో ఒక భక్తి బాధతో వస్తుంటాడు. ఆ బాధలు రావడానికి కారణము ఏమైంది, ఇంతమందికి ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగకుండా మీరు భక్తితోటి పూజించండి. ఆ భక్తితో పూజిస్తే భగవంతుడు ముక్తి కలిగిస్తాడు. ఇప్పటి వరకు కూడా ఒక 10-12 మంది భక్తులకు వివాహం కూడా జరిగింది. వాళ్ళు వివాహం జరిగిందని మాకు స్టేటస్ ద్వారా కూడా, మా సెల్ ఫోన్ ద్వారా కూడా వచ్చి కార్డు కూడా ఇచ్చిపోయారు. ఒక్కొక్కరికి చాలా మంది కూడా వారికి సంబంధించిన కోరికలు కూడా నెరవేరినాయని భగవంతుని ఆధ్వర్యంలో చెప్పుకోవచ్చు. ఇంకా ఎట్లా అభివృద్ధి చెందాలనుకుంటారు మీరు? ఏమేం చేయాలనుకుంటారు? ఇంకా పురోగతి ఎలా ఉంటే బాగుంటుందని మీ ఆలోచన? తెలంగాణలో ఏకైక పుణ్యక్షేత్రం ఉన్నదంటే నల్లగొండ జిల్లాలో అనేశ్వరమ్మ తల్లి శివాలయం ఉన్నదని చెప్పుకోవడానికి అనేశ్వరమ్మ తల్లి ఈ గుట్ట మీద రోజు తిరుగుతుంటది. గుట్ట చుట్టూ తిరుగుతుంటది అనేశ్వరమ్మ తల్లి. ఈ అనేశ్వరమ్మ తల్లిని పూజించిన వారందరికీ జన్మ ధన్యమవునుగాక. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ అనేశ్వరమ్మ గుట్ట పైన మహాశివుని దర్శించుకోలే. అనేశ్వరమ్మ సౌభాగ్యం ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. భగవంతుని పురాత కాలంలో ఉన్న మునుల గుట్ట అంటారు. ఇక్కడ భగవంతుడు సాక్షాత్తుగా పూజలు చేసిన తర్వాత తపస్సు మార్గంలో మాత్రమే ఇక్కడ పూజించాలి. అంటే మనం మనస్ఫూర్తిగా భగవంతుని అభిషేకాలు చేసి, పూజలు చేసి అక్కడ పాదాలు కడిగితేనే ఒక వైభోగం కలుగుతుంది. ఓన్లీ పాదాలు కడిగి అభిషేకం చేసి ఒక తపస్సుగా 15 నిమిషాలు మౌనం పాటిస్తే ఆ భగవంతుడి సంకల్పం తప్పకుండా అందరికీ నెరవేరుతుంది. నెరవేర్చారు కూడా ఇప్పటి వరకు కూడా. ఇట్లా నెరవేర్చిన వాళ్ళలో ఎవరన్నా ఏమన్నా ధర్మం దానకర్తలాగా ఏమన్నా ప్రొవైడ్ చేసిరా? వాళ్ళు ధర్మ దానకర్త చేస్తేనే కదండి ఎంత సౌభాగ్యం కలిగింది. వాళ్ళు వచ్చి పూజించుకున్న తర్వాత నాకు ఆ భగవంతుడి సంకల్పం నాకు కలిగించను కాబట్టి నా వంతుగా ఓ 5,000, 10,000 అని వాళ్ళు ఇచ్చే ఆర్థిక సాయంతో మేము మెట్టు కట్టగలిగినాం. ఆ పైకి వెళ్ళి చూసాము, విద్యుత్ సరఫరా కూడా ఉంది, వాటర్ సరఫరా ఉంది, పైన బాగుంది. అని ఇంత పటిష్టమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవడానికి గల కారణం ఏంటి? కారణం అంటే ఏంటంటే సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి. గుట్ట పైన ఉన్న శివలింగాన్ని మనం పూజించుకోవాలి.
ఎందుకంటే సూర్యకిరణాలు సాక్షాత్తుగా సూర్యచంద్రుల కిరణాలు ఆ 4 స్తంభాల మీద పడతాయి. ఓకే. ఒకసారి గమనించండి, ఉదయం పూట వస్తే చక్కగా సూర్యచంద్రుడికి 4 స్తంభాలు ఉంటాయి అక్కడ. 4 స్తంభాలు ఎటు చూస్తే ఎవరికి అర్థం కాదు. ఆ స్తంభాలు నీడు ఇటు పడుతుంది అటు పడుతుంది నీడలు. అందుకని ఆ 4 స్తంభాలు నిలబెట్టడం కూడా 90 డిగ్రీలు ఉన్న ఆ శివాలయం అది చాలా అద్భుతం. సూర్యచంద్రుల్లో ఈ భగవంతుడి భూమి నుంచి సూర్యచంద్రులు వచ్చిన కాడి నుంచి ఉన్న శివాలయం ఇక్కడ పెద్ద అద్భుతమైన శివాలయం. ఇక్కడ అంటే ఛాయా సోమేశ్వర ఆలయం ఇది ఒకటే అని చెప్పుకోవచ్చా? ఛాయా సోమేశ్వర ఆలయము, ఇక్కడ అనేశ్వరం గుట్ట ఆలయము, చెరువుగట్టు ఆలయము, శ్రీశైలం ఆలయము, ఈ అన్నిటికీ కూడా ఒక సొరంగం కూడా ఉన్నదని అక్కడ ఉన్న లిపి చెప్తుంది. ఆ లిపి చదివితే ఎవరైనా చదివితే మన ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకుంటే స్పందిస్తే ఆ లిపి చదివితే ఇక్కడ నుంచి శ్రీశైలం సొరంగం ఉన్నదని, ఇక్కడ నుంచి దీపం పోతుంటది. మీ పౌర్ణమి నాడు మీరు వీడియోలో ఇక్కడ పెట్టండి, గుట్ట మీద కరెక్ట్గా 12 గంటలకు ఇక్కడ నుంచి జ్యోతి పోతుంది. సాక్షాత్ మీరు చూడండి, పౌర్ణమి నాడు ఇక్కడ నుంచి ఈ గుట్ట నుంచి జ్యోతి పోతుంది, శ్రీశైలం పోతుంది. ఈ గుట్ట నుంచి మళ్ళీ మహాశివరాత్రి రోజు చెరువుగట్టుకు జ్యోతి పోతుంది. ఇక ఛాయా సోమేశ్వర కూడా జ్యోతి పోతుంది. గమనించుకోవాలి, జన్మధన్యం అవుతుంది. దీనికంతా కారణం అనేశ్వరమ్మ గుట్ట పైన మహాశివుని మహిమ ఎవరికి తెలియదయ్యే ఈ మహిమ దర్శించుకుంటే మాత్రమే తెలుస్తుంది. ఓం నమ శివాయ. మీరు ఇదంతా చేస్తున్నారు కదా, ఇది చేస్తున్న క్రమంలో మీరు ఇంకా ఏమైతే బాగుంటది, ఇంకా అభివృద్ధిలోకి రావాలంటే ఈ ప్రభుత్వం తరఫున కానీ వీళ్ళు దానకర్తలు దానం చేస్తారు కదా గుడికి, అట్లాంటి వారి నుంచి ఏం ఆశిస్తున్నారు? మేము ఇప్పటి వరకు ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు, ఏది కూడా చాలా ఇరుకిరుకుండే ఇట్లా కంప్యూటర్ని కొట్టుకుంటూ స్టాప్ చేసుకుంటూ ఆ భక్తుల సాయంతో ఇవన్నీ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ గుట్టని ఒక 160 ఎకరాల భూమి గుట్టని మట్టి దవ్వుతున్నారు, బాగా మట్టి దవ్వి ఆగం చేసారు, బండలు కొడుతున్నారు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత మనం పోయిన తర్వాత మన పిల్లలు గుట్టలు చూడాలంటే ఎక్కడ కూడా గుట్ట కనుమరుగు లేకుండా చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. గుట్టలు మాయం చేస్తున్న సంగతి అందరికి తెలుసు, కానీ అందరు ప్రభుత్వాలు వస్తుంటారు, 60 తీసుకురా 70 తీసుకురా అంటారు, కానీ గుట్టలు కాపాడుకుంటూ ఎవరు లేరు. ఇకనైనా ఆలోచించాలి, గుట్టలను కాపాడండి. మన పిల్లలకు రాబోయే కాలంలో గుట్టలంటే తెలియకుండా చేస్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా అనేశ్వరమ్మ తల్లిని గుట్టని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉన్నది. ఓం నమ శివాయ. ఏమన్నా గుడి నిర్మించడానికి కానీ ఇంకా గుడిని అభివృద్ధి చేయడానికి కానీ ఏమన్నా ప్రభుత్వం తరఫున ఏమన్నా కోరుతారు? ప్రభుత్వం తరఫున ప్రత్యక్షంగా అనేశ్వరమ్మ తల్లి గుట్ట పైన మహాశివుణ్ణి ఒక పుణ్యక్షేత్రం వెలగబోతుంది. అది ఎవరి వల్ల ఒకరి వల్ల వెలగబోతున్నది, ఒకరి వల్ల ఇది ఓపెన్ అయ్యింది, ఒకరి వల్ల వెలగబోతుంది. ఎవరో ఒక ఆ భగవంతుడు సాక్షాత్ శివయ్యనే తెప్పించుకుంటాడు. అతని వల్ల ఈ పెద్ద పుణ్యక్షేత్రం మామూలు పుణ్యక్షేత్రం కాదు, తెలంగాణలో ఏకైక పుణ్యక్షేత్రం అంటే అనేశ్వరమ్మ తల్లి పుణ్యక్షేత్రం అనేది ఏకైక పుణ్యక్షేత్రము నెరవేరుతుంది. ఆ కళ నెరవేరుందాక నిద్రపోను కాక నిద్రపోను. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూనే ఉంటారు. ఓం నమ శివాయ.